శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 60 కోట్ల విలువైన తమ భూమిని కబ్జా చేసి చదును చేయడంతో పాటు బోరు వేస్తున్నారని ఆరోపిస్తూ భూపాలం శ్రీకాంత్, పురిడి దేవరాజు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ భూమిలోనే బైఠాయించి నిరసన తెలిపారు. 1937లో తమ కుటుంబం కొనుగోలు చేసిన భూమిని తరతరాలుగా అనుభవిస్తున్నామని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరుల హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయని బాధితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరికి చెప్పినా న్యాయం చేయటట్లు లేరు సార్. అంతా అన్యాయం అయిపోయింది సార్. అంతా అన్యాయం. రైతులు అనేవానికి ఎక్కడ న్యాయం లేదు సార్. కోర్టుకు పోయినాము, పోలీస్ స్టేషన్లకు పోయినాము, అన్నిటికీ పోలీస్ స్టేషన్లో కూడా ఉంది సార్ కేసు. దౌర్జన్యాలతో ఏం సార్ పని? మీకు వస్తే మీరు తీసుకోండి, మాకు వస్తే మేము తీసుకుంటాం, చేసుకోవద్దన్నా అని చెప్పి మంజుకు బెంగళూరు పోయి చెప్పొచ్చినాం సార్. చెప్పొచ్చినా కూడా ఏమవుతుంది, ఏం పిక్కుంటారులే అన్నట్లా చేస్తే మేము ఎవరికి చెప్పాలి సార్? ఇంకా బాలకృష్ణ తండ్రి ఎట్లా వాడు అందరికీ రక్షణ ఉన్నాడు, ఆయనకు తెలియకోకుండా వ్యవహారాలు చేస్తుంటారు సార్. ఎవరికి చెప్పాలి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ల్యాండ్ సెటిల్మెంట్లు తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్లుగా కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భూపాలం శ్రీకాంత్, అదేవిధంగా దేవరాజు మధ్య జరిగిన ఈ గొడవకు సంబంధించి, వివాదానికి సంబంధించి టీడీపీ నేతల ప్రమేయం ఉందని సాక్షాత్తు బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు తమ భూమిని కబ్జా చేశారు, ఇదంతా టీడీపీ నేతల కనుసరణలో జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున చట్టబద్ధంగా ఏదైతే న్యాయస్థానంలో ఉన్న భూ వివాదానికి సంబంధించి తుది తీర్పుని రాకుండానే హడావుడిగా తమ భూముల్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు, వాటిని సాగు చేసుకుంటారు, కోట్ల రూపాయల విలువైన భూముల్ని కొట్టేస్తున్నారనే విషయం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది హిందూపురం నియోజకవర్గంలో జరుగుతున్నదని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో బాలకృష్ణ పిఏ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు, ఆయనకు సంబంధించి ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ భూ వివాదాన్ని కావాలని క్రియేట్ చేశారు. ఒక వర్గానికి మద్దతు ఇస్తూ పూర్తి స్థాయిలో తమ భూమిని కాజేయాలని బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సమగ్ర విచారణ జరపాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివారెడ్డి.